హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అవర్ ఫాల్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇది థర్డ్ పార్ట్ భయ్య. దీనికంటే ముందు 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. 1 ఇయర్ బ్యాక్ అయితే మై ఫాల్ట్ అని చెప్పి అదే నా తప్పు అని చెప్పి ఒక మూవీ రివ్యూ పెట్టా. ఆఫ్టర్ దట్ ఫ్యూ మంత్స్ తర్వాత యువర్ ఫాల్ట్ అదే మీ తప్పు, అది మీరు చూసారు కాబట్టి దానికి కూడా నేను రివ్యూ పెట్టా. ఇప్పుడు థర్డ్ పార్ట్ అనమాట. ఇది అవర్ ఫాల్ట్, మన తప్పు. మన అంటే ఇంకెవరం, మనందరం కలిపి చూసాం కాబట్టి మన తప్పు ఇది. మరి ఈ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్. మీరు ఆల్రెడీ మూవీస్ చూసుంటే కనుక మెయిన్ లీడ్ అయిన నోవా అనే అమ్మాయి మళ్ళీ తిరిగి తన ఓల్డ్ లైఫ్ కి, తన ఫ్రెండ్ మ్యారేజ్ కి అయితే తిరిగి రావడం జరుగుద్ది. మళ్ళీ మన హీరోతో కలిసిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ముందు ఆ ప్రైమ్ వీడియో వాడికి ఎవడన్నా చెప్పండి రా బాబు దీనికి సీక్వెల్ తీయొద్దని చెప్పి. ఇంకెన్ని తీస్తారు భయ్య, ఎన్ని తప్పులు పెట్టుకున్నారా మీరు. చిన్న స్టోరీ లైన్ భయ్య, చిన్నది, చాలా చిన్న స్టోరీ లైన్ పట్టుకుని పార్ట్ 1 తీసాడు. యావరేజ్ ఓకే అనిపించింది. తర్వాత సీక్వెల్ రాడ్ అది, ఇంకా అసలు దానికి స్కోపే లేదు. వాళ్ళు బలవంతంగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు థర్డ్ పార్ట్, దీనికి అసలు స్కోప్ కాదు కదా, అసలు తీయాల్సిన అవసరమే లేదు. ఏదో యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు, అందులో పెట్టే రొమాన్స్ సీన్స్ కోసం, వీటి కోసం ఫ్యాన్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ ఇంకా ఆపైతే బెస్ట్. ఇంకెంత సాగదీస్తారు నాకు అర్థం కావట్లేదు. కానీ నాకైతే తలపోటు వచ్చింది భయ మూవీ చూడడానికి. అసలు వాడు కంటెంట్ ఉందని మూవీ తీస్తున్నాడా, లేక మెయిన్ లీడ్స్ ఇద్దరు రొమాన్స్ చేసుకునే సీన్స్ కోసం మూవీ తీస్తున్నాడా నాకైతే అర్థం కాలేదు. సీన్స్ మధ్యలో స్టోరీ నడుస్తుంది, స్టోరీ మధ్యలో సీన్స్ ఉండడం కాదు. అలాగే ప్లాన్ చేసుకున్నాడు ఇక్కడ. మరి నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్టార్టింగ్ నుంచి చాలా ఫోర్స్డ్ గా ప్రెజెంట్ చేస్తారు. వాళ్ళిద్దరిని కలపడానికి చేసే సీన్స్ కానీ, అండ్ ఆఫ్టర్ దట్ ఒకరేమో ఒకరితో రిలేషన్ అంటారు, ఇంకొకరేమో ఇంకొకరితో రిలేషన్ అంటారు, మధ్యలో మళ్ళీ వాళ్ళిద్దరు కలిపి మళ్ళీ రొమాన్స్ చేసుకుంటారు. అరే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైనా అర్థమవుతుందా మీకు? అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాగా అర్థమవుతుంది, మనకే ఏం చూస్తున్నాం అర్థం కావట్లేదు. అసలు మెంటల్ వచ్చింది నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాకైతే మూవీ ఎక్కడ నచ్చలేదు భయ్య. చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా వెళ్తుంటుంది. మెయిన్ గా ఫోర్స్డ్ స్టోరీ లైన్, ఫోర్స్డ్ స్క్రీన్ ప్లే అని చెప్తా. అసలు దీనికి సీక్వెల్ అవసరం లేదు. ఇంకెన్ని తీస్తారు నాకు తెలియదు. కానీ ప్రైమ్ వీడియో తీస్తూనే ఉండేలా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు తప్పు అని చెప్పి, అదే ఎవర్ ఫాల్ట్ అని చెప్పి టైటిల్ పెడతాడేమో తెలియదు. కానీ వెయిట్ చేయడమే భయ్య. మీకు మై ఫాల్ట్ నచ్చింది, ఎవర్ ఫాల్ట్ కూడా నచ్చిందంటే మీరు గ్రేటే. మీరు చూడొచ్చు భయ్య ఎవర్ ఫాల్ట్ అన్న మూవీ కోసం, మీ ఇష్టం అది. ఇంకా నాకు ఈ తప్పుల వల్ల నా వల్ల కాదు, ఇదే లాస్ట్ మూవీ. దీనికంటూ ఇంకా సీక్వెల్ వచ్చినా సరే నేనైతే రివ్యూ పెట్టను. ఇంకా 3 పార్ట్లు పెట్టాక ఇంకా నాకు చిరాకు వచ్చింది. ఇది కూడా తప్పక పెడుతున్నా. ఇంకా దీని తర్వాత ఇంకే సీక్వెల్ వచ్చినా నేను పెట్టను ఈ ఫ్రాంచైజీలో అయితే. చాలా ఇది మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, చాలా వ్యవహారం నడుస్తూ ఉంటుంది లోపల. సో అస్సలు అంటే అస్సలు చూడొద్దు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.